కానీ ఏం జరిగినా సరే తీవ్రమైన నష్టం ఎవరికైతే జరుగుతుందో వాళ్ల వైపే న్యాయం జరగాలి. తప్పదు. మేడం, మాది చాలా పరువుగల కుటుంబం. ఊళ్ళో నాన్నకి మంచి పేరుంది. ఇప్పుడు లగ్నపత్రిక వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే నాన్న తలెత్తుకొని తిరగలేరు మేడం. చూడమ్మా, పెళ్లి ఆగిపోయినంత మాత్రాన ఆడపిల్లని ఎవ్వరూ తప్పు పట్టరమ్మా. కాని ఇక్కడి పిల్ల నెల తప్పింది. ఇప్పుడే బిడ్డ ఊపిరి పోసుకుంటోంది. ఇలాంటి సమయంలో బిడ్డకి తండ్రి లేకుండా ఉంటే కడుపుతో ఉన్న ఈ అమ్మాయిని సమాజం ఎన్ని మాటలంటారు? అవన్నీ భరించి బిడ్డను కంటే ఎలా పెంచుతుంది? ఒకవేళ ఆ మాటలు పడలేక బిడ్డని ఏ కుప్పతొట్టిలోనో ఆశ్రమంలోనో వదిలిపెడితే ఆ పాపం ఎవరికి తగులుతుంది? కూర్చోమ్మా, నువ్వు కూర్చో. జరిగింది పొరపాటైనా మనోజ్ నెల తప్పిన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే న్యాయం. అమ్మ సులోచన, సాటి ఆడపిల్లగా ఈ అమ్మాయి పరిస్థితిని ప్రాక్టికల్గా అర్థం చేసుకోమ్మా. బాబు మనోజ్, న్యాయమేంటో చెప్పాను. నా మాట మీద గౌరవంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోగలవా? అలాగే మేడం, మీ మాటకు నేను కట్టుబడి ఉంటాను.